ఈరోజు మనం మటన్తో గారెలు వండుతున్నామండి. మటన్తో గారెలు వేయాలి. దీంట్లో కావాల్సిన ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తరిగి వేసుకొని మిక్సీ వేసుకుందామండి. మిక్సీ వేసుకొని వంట తయారు చేద్దాం. అండి ఎండు కారం వేద్దామండి. ఒక చెంచాన్నర వేద్దామండి. బాండి పెడుతున్నానండి. నూనె పోస్తున్నానండి. మటన్ మిక్సీ వేసానండి. గిన్నెలోకి తీస్తున్నాను. అల్లం చిల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ వేసాను. అల్లం పేస్ట్ వేసాను కదండి. బాగా కలుపుకుందాం. మిక్సీ వేసింది అంతా కలిసినట్టు మనంతా కలుపుకున్నాం అనుకోండి, మన గారెలకి బాగుంటుందండి. గారె వేస్తున్నానండి. నూనె కాగింది. మనం ఇట్లా చేసుకొని ఇట్లా చేత్తో అయినా చేసుకొని మనం వేసుకోవచ్చండి. చక్కగా ఎర్రగా కాలిన దాకా ఉంచి మనం తీసుకుందాము. ఎర్రగా కాలాలండి. ఎర్రగా కాలిన దాకా మనం అట్టు పెట్టుకొని తీస్తే బాగా కరకరలాడుతూ ఉంటాయి. ఎర్రగా కాలుతున్నాయండి. గాయలు బాగా ఏగినాయండి. ఎర్రగాను తీస్తున్నాను. మళ్ళీ వేసుకుందామండి. పెద్ద వేస్తున్నానండి. సార్ చిన్నవి వచ్చింది, ఇక పెద్ద వేస్తున్నా. మనం ఎట్లా వేసుకున్నా కూడా ఎర్రగా కాలితే చాలండి. బాగా టేస్ట్గా ఉంటుందండి. భోజనంలో నంచుకోవటానికి బాగా టేస్ట్గా పనికొస్తాయి. అందరు ఇష్టపడి తింటారండి. మనం ఇట్లా తిప్పుదామండి. ఓ పక్కనే కదా ఉంది, రెండో పక్కకి తిప్పుదాం. తిప్పితే బాగా ఎలాగా కాలుతాయండి. మటన్ గారెలండి. మీరు ఇంట్లో చేసుకొని రుచి చూసి నాకు చెప్పండి.
పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఇష్టమేగా తింటారు ఇది. మనం ఇట్లా ఎగుతా ఉంటే కాస్త ఎర్రగా అటు ఇట్లా తిప్పుకుంటా ఉంటే ఎర్రగా కాలుతాయండి రెండు పక్కల కూడా. ఇట్లా తిప్పుతా ఉండాలి. ఓ పక్కనే కాలుతాయండి తిప్పకుండా ఉంటే. ఇట్లా రెండు పక్కలు ఇట్లా తిప్పుతా ఉంటే ఎగుతా ఉంటాయి ఎర్రగా. చూడండి ఎర్రగా కాలి, మనం రెండు పక్కల కూడా కాలింది ఎర్రగా. ఎర్రగా కాలినాయండి చూడండి. మటన్ గారె రెడీ అండి. టేస్ట్ చూద్దాము. చాలా టేస్టీగా ఉందండి.